హైదరాబాద్లో గురువారం మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. దీంతో సన్ రైజర్స్ గుజరాత్ మధ్య కనీసం టాస్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దయిపోయింది. భారీ వర్షం కారణంగా ఉప్పల్ స్టేడియం మొత్తం చిత్తడిగా మారిపోయింది. రాత్రి 10 గంటల తర్వాత వర్షం తగ్గుముఖం పట్టినా మైదానాన్ని సిద్ధం చేయడం అసాధ్యమని గ్రౌండ్ సిబ్బంది చెప్పడంతో మ్యాచ్ రద్దు చేశారు. ఈ మ్యాచ్ రద్దు అవడంతో సన్ రైజర్స్ గుజరాత్లకు చెరో పాయింట్ వచ్చింది. దీంతో సన్ రైజర్స్ మొత్తం 13 మ్యాచ్లలో 7 గెలిచి 5 ఓడి 1 రద్దు అవడంతో 15 పాయింట్లు సాధించింది. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ మరొక స్థానం కోసం పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్లో ఓడిన జట్టు ఇంటిదారి పడుతుంది. గుజరాత్ టైటన్స్తో మ్యాచ్ రద్దు అవడంతో 15 పాయింట్లతో సన్ రైజర్స్ 3వ స్థానానికి చేరింది. కేవలం ఒకే ఒక జట్టుకు మాత్రమే 15కి మించి పాయింట్లు వచ్చే అవకాశం ఉండడంతో సన్ రైజర్స్ నేరుగా ప్లేఆఫ్స్కి అర్హత సాధించింది. శుక్రవారం ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్ జరగనుండగా శనివారం సిఎస్కే, ఆర్సీబీ మధ్య వర్చువల్ ఎలిమినేటర్ జరగనుంది. ఆర్సీబీ ఒకవేళ ప్లేఆఫ్స్కి అర్హత సాధించాలంటే ఆ టీం సిఎస్కేని 18 పరుగులతో ఓడించాలి, లేదంటే కనీసం 11 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ చేయాలి. మరోవైపు సిఎస్కే మాత్రం కేవలం గెలిస్తే చాలు ప్లేఆఫ్స్ చేరుతుంది. అయితే బెంగళూరులోనూ శనివారం వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. ఆ మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే మాత్రం ఆర్సీబీ ఇంటిదారి పడుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే ఐపీఎల్ ప్లేఆఫ్స్ చేరిన ఆదివారం హైదరాబాద్లోనే తన చివరి లీగ్ మ్యాచ్ను పంజాబ్ కింగ్స్తో ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్లో గెలిచి ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ చివరి మ్యాచ్తో ఓడితే సన్ రైజర్స్ 2వ స్థానంతో లీగ్ స్టేజ్ ముగిసే అవకాశం ఉంటుంది. ఇది నిజంగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి గుడ్ న్యూసే. మరోవైపు వరుసగా 4 మ్యాచ్లు ఓడిన రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతం 2వ స్థానంలో ఉంది. కేకేఆర్ తొలి స్థానంతో ప్లేఆఫ్కి వెళ్ళనుంది. మొత్తానికి సన్ రైజర్స్తో 3 ప్లేఆఫ్ బెర్తలు కన్ఫర్మ్ కాగా 4వ టీం ఏది అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చేసిన పనికి ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ఫిదా అవుతున్నారు. నువ్వు చాలా మంచోడి కమిన్స్ మామ, మా హృదయాలను గెలుచుకుంటున్నావు అంటూ ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఇదంతా కేవలం సన్ రైజర్స్ని ప్లేఆఫ్స్కి చేర్చినందుకు మాత్రమే అనుకుంటే పొరపడినట్లే. ఆరెంజ్ ఆర్మీ ఆఖరిసారిగా 2020లో ప్లేఆఫ్స్కి చేరింది. ఆ తర్వాత గత 3 ఏళ్లుగా చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం పోటీ పడింది. అయితే ఐపీఎల్ 2024లో మాత్రం పూర్తిగా సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడు టాప్ 2 రేసులు సన్ రైజర్స్ ముందు వరుసలో ఉంది. ఇది ఇలా ఉండగా సన్ రైజర్స్ని ప్లేఆఫ్స్కి చేర్చిన ఉత్సాహంలో ఉన్న కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బిజీ షెడ్యూల్ నుంచి కాస్త విరామం తీసుకున్నాడు. ఈ క్రమంలో ఒక ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళిన కెప్టెన్ సాబ్ అక్కడ పిల్లలతో సరదాగా క్రికెట్ ఆడాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇది చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. విద్యార్థుల ముఖాల్లో నవ్వులు నింపినందుకు సంతోషంగా ఉందంటూ కమెంట్స్కు ధన్యవాదాలు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.